కూరగాయల వ్యాపారి కూతురు సివిల్స్లో 492వ ర్యాంక్ సాధించింది. మహారాష్ట్రలోని సోలాపూర్కి చెందిన స్వాతి మోహన్ రాథోడ్ గారు ఒక సాధారణమైన మధ్యతరగతి యువతి. తల్లిదండ్రులు కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. తను కళాశాలలో చదువుతుండగానే తనకు ఈ యూపీఎస్సీ పరీక్ష రాయాలనే ఆలోచన తన మనసులో గట్టిగా నిలిచింది. ఎన్ని కష్టాలు ఉన్నా సాధించాలనే తపనతో ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాని అనుకున్నంత వేగంగా ఏ పనులు జరగవు కదా. ఇప్పటివరకు తాను చేసిన 5 ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ ఏమాత్రం పట్టుదల వీడకుండా సాధించాలనే దృఢ సంకల్పంతో గతేడాది మళ్లీ ప్రయత్నించి దేశంలోనే 492వ ర్యాంకు సాధించింది. తన ఈ ప్రయాణంలో తన తల్లిదండ్రులు తనని ఎంతగానో ప్రోత్సహించారని, చదువు కోసం అయ్యే ఖర్చులకు తన తల్లి బంగారాన్ని తాకట్టుపెట్టి మరీ ప్రోత్సహించిందని, తల్లిదండ్రుల కష్టాన్ని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు స్వాతిగారు. తన ఈ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమాత్రమూ ఆత్మస్థైర్యం కోల్పోకుండా తగిన కృషి, పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను చేరుకుని అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన స్వాతి మోహన్ రాథోడ్ గారికి మనం కూడా శుభాకాంక్షలు తెలియచేద్దాం.